తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండగా ముఖ్య నేతలు కొందరు కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి జూబ్లీ హిల్స్ విజయోత్సవాన్ని ఖర్గేతో పంచుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండగా ముఖ్య నేతలు కొందరు కూడా ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ నలుగురు కూడా ఢిల్లీకి మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కపిల్ సిబాల్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. కపిల్ సిబాల్ ఆయన కార్యక్రమానికి సాయంత్రం హాజరవుతారు. ఇందులో పీసీసీ చీఫ్ అలాగే సీఎం, డిప్యూటీ సీఎం ముగ్గురు కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ ని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని తో కలిసి కలవనున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి వాటి మీద కూడా కొంత క్లారిటీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సీఎం మరి అధికారిక కార్యక్రమంలో భాగంగా రాత్రి అక్కడే ఉంటారు. రేపు తిరిగి హైదరాబాద్ కి వస్తారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధిష్టానం చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గెలుచుకున్న నేపథ్యంలో అభ్యర్థిని నేరుగా తీసుకువెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడిని కల్పించడం, అలాగే పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా పీసీసీ చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.